ఈరోజు ఉప్మా చేద్దామని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా కోస్తున్నాను అనమాట. ఉప్మా చేద్దామని అల్లం ముక్క కూడా కొంచెం కోసి సన్నగా తరిగి ఉల్లిపాయ ముక్కలు కూడా కోసి ఉప్మాలోకి అనమాట. ఒక టమాటా, ఒక ఉల్లిపాయ కోసేసుకొని తిరగమాత పెట్టుకున్నాను అనమాట. బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఉప్మా చేసుకోవడానికి కొంచెం నూనె వేసాను. నూనె కాగనిచ్చి కొద్దిగా పచ్చెనగపప్పు, ఆవాలు వేసాను. కొంచెం యాగనిచ్చి కరివేపాకు వేసాను. ఇక అవి కొంచెం యాగనిచ్చి ఉల్లిపాయ, టమాటా అన్నీ కోసి పెట్టుకున్నానుగా అల్లం ముక్కలు అవి వేసేసాను అనమాట. అవి వేగుతున్నాయి. అవి కొంచెం యాగనిచ్చి బాగా ఎర్రగా వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్మా చేయడానికి కొంచెం వాటర్ ఎక్కువే పోయాలి. దీనికి బాగా పలచగా ఉండాలి ఉప్మా మాత్రం. నోటికి జారి పెట్టేది సాల్ట్ వేసేసాను. నీళ్ళు మరిగిపోయినాయండి. నీళ్ళు మరిగిపోతే రవ్వ వేసేసి ఇక సన్నగా సెగబెట్టి తిప్పుతున్నాను అనమాట. పలచగా ఉండాలి ఆయనకి ఉప్మా మాత్రం. ఉప్మా అంటే బాగా ఇష్టం. 4 రోజులకి 3 రోజులకి చేయమంటాడండి అసలు ఉప్మా అంటే. వీడియో